అరుణాచలంలో దిగిన ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే. ఎందుకంటే మనకి తెలిసి కొద్దిగా తెలియక కొద్దిగా చాలా మోసపోతూ ఉంటాము. ఎక్కువగా ఆటో వాళ్ళ చేతిలోనే మోసపోతూ ఉంటాము. ఎందుకంటే రైల్వే స్టేషన్ నుంచి గుడికి వెళ్ళడానికి మనిషికి 30 రూపాయలు మాత్రమే. ఒకవేళ రూమ్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే 200 రూపాయలు, 300 రూపాయలు. అంటే వాళ్ళు ఇది మనుషులు చూడగానే, మన దగ్గర ఉన్న లగేజ్ చూడగానే వాళ్ళు 500, 600 చెప్తూ ఉంటారు అని తగ్గమని అంటారు. వాళ్ళు తమిళ్లోని ఒకరు సైకిల్ చేసుకుంటారు, తమిళ్లో చెప్పుకుంటారు. వాళ్ళు ఖచ్చితంగా మోసపోతూ ఉంటారు. ఎవరు అలా మోసపోకండి. ఎందుకంటే మేము 5గురికి 500 రూపాయలు ఇచ్చాము ఆటో వాళ్ళకి. మాకు తెలియక అక్కడ తెలుగు వాళ్ళు పరిచయం అయ్యాక ఇది శివసన్నిధి నుండి రైల్వే స్టేషన్కి 200 రూపాయలకి వచ్చాము. ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, శివసన్నిధి నుండి గుడికి రావడానికి, శివసన్నిధి నుండి కానీ రమణ మహర్షి ఆశ్రమం నుండి కానీ గుడికి రావడానికి కేవలం 100 రూపాయలు మాత్రమే ఆటో వాళ్ళకి ఇచ్చేది. కానీ వాళ్ళు 200, 300 అడుగుతూ ఉంటారు. ఇవ్వకండి. గిరి ప్రదక్షిణకి ఆటోలో గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు ఎవరైనా ఆటోకి 800 రూపాయలే 5గురికి. మనం మాట్లాడేసుకొని ఎంతమంది అని అడుగుతారు. ఎంతమంది కాదు, ఆటో బేరం మాట్లాడేసుకోండి. 800 రూపాయలు. 5గురైనా, 4గురైనా, 6గురైనా, 7గురైనా సరే, మీరు అడ్జస్ట్ అయ్యి కూర్చుండే విధానాన్ని బట్టి ఉంటుంది. 800 నుంచి 800. వాళ్ళైతే 1000 రూపాయలు, 1200 అడుగుతున్నారు. అదంతా కాదు, 800 సింపుల్. నెక్స్ట్ లేదా సింగిల్గా ఎవరైనా వస్తే కనుక వాళ్ళకి అరుణాచలం రాజగోపురం ఎదురుకుంటా డార్మెంటరీ ఉంటుంది. డార్మెంటరీలో 100 రూపాయలు మాత్రమే. చాలా సింపుల్గా ఉంటుంది, చూసుకోండి. ఫ్యామిలీకి